పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నాటికి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పనులు ఎవరు చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. కేంద్రంతో తాను కూడా మాట్లాడతానన్న సీఎం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి, కార్యదర్శి, కేంద్ర జలసంఘం చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి అధికారులకు సూచించారు. అదే సమయంలో సాగునీటి సంఘాల వ్యవస్థ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టులే తొలుత పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడితో పాటు జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై వివరాల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. పనులు నవంబర్ నాటికి ప్రారంభించారన్నారు. పనులు ఎవరు ఎలా చెయ్యాలనే దానిపై కేంద్రం నిర్ణయం ప్రకారం ముందుకు వెళదామని అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇప్పుడున్న గుత్తేదారుతోనే చేయిద్దామా లేక కొత్తగా టెండర్లు పిలవాలా, ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర జలశక్తి అధికారులు సిడబ్ల్యూసీ చైర్మన్లనే అడగారన్నారు. అవసరమైతే తానే మాట్లాడతానన్నారు. ఢిల్లీ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈలోపే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, అవసరమైతే మరిన్ని యంత్రాల్ని పెంచి డయాఫ్రమ్ వాల్ పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకు చూడాలని ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ పనుల్ని పాత గుత్తేదారులు చేస్తామంటే వారితో చేయించండన్న ముఖ్యమంత్రి, లేకపోతే కొత్త టెండర్లకు వెళ్లాలని నిర్దేశించారు. ఉత్తరాంధ్రకు నీళ్లివ్వాలన్న సీఎం అందుకు పోలవరం ఎడమ కాలువ చివర కొత్త జలాశయం నిర్మించేందుకు ఏదైనా ఆస్కారం ఉందేమో పరిశీలించాలని ఆదేశించారు. ఈ నీటిని తీసుకెళ్లి అక్కడ నిల్వ చేయగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేద్దామన్న సీఎం ఇప్పటికే 70-80% పనులు పూర్తయి తక్కువ నిధులు ఖర్చు చేస్తే త్వరగా ఆయకట్టుకు నీళ్లు అందించగలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిద్దామని స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వెనుకబడ్డ కరువు ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే రైతులకు, రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అదే సమయంలో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం ఆపారని కాదన్న చంద్రబాబు వాటికి నిధులిస్తామని, వాటిని కూడా సమాంతరంగా పూర్తి చేద్దామన్నారు. ప్రస్తుతం వస్తున్న వరద నీటిని ఉపయోగించుకోవాలన్న సీఎం అందుకు పక్కా ప్రణాళిక ఉండాలన్నారు. అవసరమనుకుంటే నీటిని ఎత్తిపోసి చెరువులు, జలాశయాల్ని నింపారని, ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని, చెక్ డ్యాంలు పునరుద్దరించుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భంలో అదనంగా 200 టీఎంసీలు నిల్వ చేసుకునేలా, భూగర్భ జలాలు పెరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. అనేక చోట్ల క్లౌడ్ బరస్టులు ఉంటున్నాయని, ఎక్కడా ఎలాంటి నష్టం జరగకుండా ముందే మేల్కోవాలని అధికారుల్ని ఆదేశించారు. గతంలో ఉన్న సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరిద్దామన్న ముఖ్యమంత్రి సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించి వ్యవస్థను పటిష్టం చేద్దామని స్పష్టం చేశారు. గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలో పక్కా ప్రణాళిక తయారు చేయాలన్న సీఎం గోదావరి, పెన్నా అనుసంధానంలో తొలి దశలో 100, 120 టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు చేయాలని సూచించారు. సోమశిలకు కాకుండా బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా మళ్లించే అంశం పరిశీలించాలని, పురుషోత్తపట్నం ఎత్తిపోతలతో ఏలేరు జలాశయం నింపాలని ఆదేశించారు. పులిచింతల నీళ్లు అవసరానికి తగ్గట్టు వాడుకునేలా నిల్వ ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు.